హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ డిష్ ఏంటా కర్రీ అని చూస్తున్నారా? అందరికీ ఇష్టమైన గుత్తి వంకాయ కూర. ఫంక్షన్స్లో అసలు ఈ కర్రీ లేనిదే, ఈ వెజిటేబుల్ లేనిదే ఆ మీల్ కంప్లీటే కాదు, అవునా? రోజు తిన్న బోర్ కొట్టని కూర ఏదైనా ఉంది అంటే వంకాయ కూర అని చెప్తాను నేను. చాలా వెరైటీస్తో చేసుకోవచ్చు మనం. శనగపిండితో చేసుకోవచ్చు, కొత్తిమీర కారం చేసుకోవచ్చు, మసాలా కారంతో చేసుకోవచ్చు, చెప్పుకుంటూ పోతే చాలా వెరైటీస్ ఉన్నాయి. ఉల్లికారం ఎప్పట్లా కాకుండా నేను ఒక వెరైటీగా చేశాను. ఎలా ప్రిపేర్ చేశానో చూద్దాం. వైట్ ఆనియన్స్ తీసుకున్నానండి. నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని స్టఫింగ్కి రెడీ చేసుకోవాలి. చిన్న ముక్కలు ఎంత చిన్న సైజులో అయితే అంత చిన్న సైజులో కట్ చేసుకోండి. ఒక డిష్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని తగినంత ఉప్పు వేసుకుని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. బ్రింజాల్స్ ఎప్పుడు కూడా ముందు కట్ చేయకూడదు. స్టఫింగ్ రెడీ అయిన తర్వాత బ్రింజాల్స్ కట్ చేసుకోవాలి. ఉప్పు, పసుపు, నీళ్లు కలుపుకొని ఆ నీళ్ళలో బ్రింజాల్స్ కట్ చేసుకుని వేసుకుంటే గిజరెక్కకుండా ఉంటాయి. ఇప్పుడిప్పుడే వంటలు నేర్చుకునే వాళ్ళు ఒకసారి కర్రీ ప్రిపేర్ చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఇంకా రెసిపీస్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. రైస్, చపాతీ, సెపరేట్ డిషెస్ అవసరం లేకుండా చపాతీలో కూడా చాలా బాగుంటుంది కర్రీ. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా స్టఫ్ చేసుకుని రెడీగా ఉంచుకోండి. ఆయిల్ అయితే ఎక్కువ పడుతుందండి బ్రింజాల్ కర్రీకి. ఆయిల్లో మగ్గితేనే ఆ కూర టేస్ట్. లేదు మేము అంత ఎక్కువ ఆయిల్ యూజ్ చేయము అనుకుంటే 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటూ కూడా కర్రీ వండుకోవచ్చు. టేస్ట్ మాత్రం ఏమాత్రం మారదు. సో స్టవ్ మీద పాన్ పెట్టుకుని పాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలన్నీ వేసేసుకోండి. ఇంకా ఏమైనా మిగిలితే గ్రేవీ పైన యాడ్ చేసేసుకుని ఒక 5 to 10 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి వదిలేసేయండి. కూర ఏంటంటే ఆ పైన ఆవిరి పడుతూ ఉడుకుతూ ఉంటుంది. అడుగు మందంగా ఉండే గిన్నె తీసుకోవాలి, లేదంటే కర్రీ మాడిపోతుంది. మనం కూర కలిపేటప్పుడు కూడా బాగా మిక్స్ అయిపోయేలా కలపకండి. కర్రీ కూడా చాలా త్వరగా అయిపోతుందండి. ఓన్లీ మనం ఆనియన్స్ కట్ చేసుకుని ఒక 10 మినిట్స్ కట్ చేసుకుంటే 15 మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది. వంకాయ చాలా త్వరగా మగ్గిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. క్విక్ అండ్ ఈజీ ప్రాసెస్ ఏమైనా ఉంది అంటే ఇలా ప్రిపేర్ చేసుకోండి. చపాతీలోకి యూజ్ అవుతుంది, రైస్లోకి యూజ్ అవుతుంది. వేరే సైడ్ డిష్ అక్కర్లేదు, అంత బాగుంటుంది కర్రీ. ఏమైనా ఉప్పు కారం తగ్గినా కానీ ఇప్పుడే యాడ్ చేసేసుకుని కలుపుకోండి. అవి కూర కూడా అలా డిస్టర్బ్ అవ్వకుండా కలుపుతూ ఉండాలి, లేదంటే చూడడానికి బాగుండదు, పేస్ట్ అయిపోతుంది కూర కూడా. అందుకే అడుగు మందంగా ఉండే గిన్నె పెట్టుకోవాలి. ఆల్మోస్ట్ 3/4 ఉడికిపోయిందండి కూర. చూసారు కదా ఎంత ఈజీ ప్రాసెస్ ఇది. ఉల్లిపాయలు కట్ చేసుకోవడం ఒక 10 మినిట్స్ అయితే మనకి కూర చేసుకోవడం 1/2 గంటలో అయిపోతుంది. అంత క్విక్ అండ్ ఈజీ అండ్ టేస్టీ రెసిపీ ఇది. వంకాయలో ఎన్నో వైటమిన్స్ ఉన్నాయి. పిల్లలకు కూడా ఇష్టంగా పెట్టండి, వాళ్ళు ఇష్టంగా తింటారు. ఈ కర్రీ కూడా పిల్లలకు కూడా నచ్చుతుంది. రైస్ మొత్తం కర్రీతోనే తినేస్తారు, అది మాత్రం షూర్. ఉప్పు కారం ఏమైనా తక్కువైనా ఇప్పుడే యాడ్ చేసుకోండి. ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను, కొంచెం గ్రేవీ లాగా వస్తుంది. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అయిపోయిందండి కర్రీ. మనకి ఎప్పుడు తెలుస్తుందంటే ఆయిల్ సెపరేట్ అవుతుంది. కూర అండ్ ఆయిల్ సెపరేట్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా ఈ కర్రీ ప్రిపేర్ చేసుకుని ఒకసారి టేస్ట్ చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.